Audio Jungle. వారిని సిఐ జితేందర్ రెడ్డి గారు అనేక విధాలుగా అనేక వేధింపులకు గురి చేసి టార్గెట్ చేసి టార్చర్ చేసి మరి చనిపోయే విధంగా టార్చర్ చేసినటువంటి సిఐ జితేందర్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుచున్నాం. మరి ఎందుకంటే గతంలో సిఐ గారు ఎస్ఐగా అక్కడ అపాయింట్మెంట్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎస్ఐగా అశ్వరావుపేటలో ఉద్యోగం పొందినప్పుడు అక్కడ వారి యొక్క ప్రవర్తనకు అనేక మంది ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నవి. మరి అంతేకాకుండా దొంగ నోట్లను మార్పిడి చేస్తున్నటువంటి వాళ్లకు సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నవి. పై అధికారులు సిఐ జితేందర్ రెడ్డి గారిని విచారణ చేసి నిర్ధారణ చేసుకొని మరి వారిని ఉద్యోగం నుండి రిమూవ్ చేయడం జరిగింది, సర్వీస్ నుండి. మరి అలాంటి సందర్భంలో చేసినటువంటి జితేందర్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తులను మళ్ళీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడము శోచనీయమైన అంశం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ భూదండాలకు పాల్పడుతూ అక్రమ సంపాదనకు పాల్పడుతూ ఈ ఎస్ఐ శ్రీనివాస్ గారిపై మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ అనేక అవమానాల పాలు చేస్తూ అవహేళన చేస్తూ మిగతా పోలీస్ సిబ్బంది ముందు అవమానపరుస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి మరి సిఐ జితేందర్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి విధుల నుండి. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసి మరి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.